టాలీవుడ్ లో హిట్లు ఫ్లాప్లు ఎప్పుడూ కామనే. అయినా కొన్ని సందర్భాల్లో ఫ్లాప్ సినిమా ప్రభావం వ్యక్తిగత స్థాయికి వెళ్లడం చర్చనీయాంశంగా మారుతూ ఉంటుంది. తాజాగా దర్శకుడు మారుతి విషయంలో జరుగుతున్న పరిణామాలు సినీ వర్గాల్లో కాకుండా సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారాయి. ఆయన దర్శకత్వం వహించిన రాజా సబ్ రీసెంట్ గానే థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆ సినిమా భారీ హిట్ అవుతుందని అంతా అంచనా వేశారు. మారుతి కూడా అదే నమ్మకంతో ఉన్నారు. రిలీజ్ కు ముందు మూవీపై పెద్ద ఎత్తున హైప్ కూడా క్రియేట్ చేశారు. కానీ అనుకున్న రేంజ్ లో సినిమాతో మాత్రం ఆకట్టుకోలేకపోయారు. దీంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు. సినిమా వచ్చి చాలా రోజులు అవుతున్నా కూడా ట్రోల్స్ ఆగడం లేదు. అంతటితో ఆగకుండా కొన్ని రోజులుగా మారుతి ఇంటికి ఫుడ్ పార్సల్స్ పంపి కొందరు చాలా ఇబ్బంది పెడుతున్నారనే చెప్పాలి. నిజానికి సినిమాపై నమ్మకంతో మూవీ అభిమానుల అంచనాలను అందుకుంటుందని, ఏమైనా తేడా వస్తే తన ఇంటికే వచ్చి మాట్లాడొచ్చంటూ అడ్రస్ చెప్పారు మారుతి. దీంతో రిలీజ్ కు ముందు మారుతి ఇంటికి బిర్యానీలు, ఫుడ్ పార్సల్స్ కొందరు పంపించారు. దీనిపై మారుతి కూడా సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. కానీ ఇప్పుడు ఆయన ఇంటికి వందల్లో ఫుడ్ పార్సల్స్ వస్తూ ఉన్నాయి. అది కూడా క్యాష్ ఆన్ డెలివరీ మోడ్ లోనే. దీంతో మారుతి ఇంటి వద్ద గందరగోళం ఏర్పడుతోంది. రోజు డెలివరీ బాయ్స్ గేట్ వద్దకు రావడం, సెక్యూరిటీ వారిని అడ్డుకోవడం, తిరిగి వెళ్లిపోవడం ఇదే రోజు జరుగుతున్న పరిస్థితి. అందుకే ఇప్పుడు మారుతి ఆ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారట. సినీ పరిశ్రమలో హిట్ ఫ్లాప్స్ సహజమే. ఒక సినిమా ఫలితం నచ్చలేదని వ్యక్తిగత స్థాయిలో వేధింపులకు దిగడం సరికాదన్న అభిప్రాయం సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది. రాజా సబ్ విషయాన్ని పక్కన పెట్టి ప్రభాస్ లాగే అభిమానులు కూడా కూల్ గా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని సినీ వర్గాలు సూచిస్తూ ఉన్నాయి. అదే సమయంలో ప్రభాస్ రెస్పాండ్ అవ్వాలని అనేక మంది నెటిజన్లు కోరుకుంటూ ఉన్నారు. ఒక్క పోస్ట్ పెడితే మారుతి పడుతున్న ఇబ్బందులు ఆగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎవరు కావాలని ఫ్లాప్ కోరుకోరని, కొన్ని తప్పుల వల్ల మూవీ రిజల్ట్ అలా వచ్చి ఉంటుందని అభిప్రాయపడుతూ ఉన్నారు. అంతేగాని ఇలా చేయడం అసలు కరెక్ట్ కాదని, అంతలా కక్ష పెట్టుకోవడం ఏమాత్రం సమంజసం కాదని చెప్తూ ఉన్నారు.